వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. ఇంటింటి రామాయణం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో శ్రీకర్ని పోలీసులు తీసుకెళ్లిపోయిన తర్వాత శ్రేయ రచ్చరచ్చ చేస్తుంది. తన భర్త అరెస్టు కావడానికి అవనియే కారణమంటూ రెచ్చిపోతుంది. ఏం చేస్తారో తెలీదు శ్రీకర్. ఇప్పుడు ఇంటికి రాకపోతే మీ అందరిమీద మా నాన్నచేత కేసు పెట్టించి లోపల వేయిస్తా అంటూ శ్రేయ బెదిరిస్తుంది. అయితే శ్రీకర్ని రిలీజ్ చేయడానికి ఏ లాయర్ బెయిల్ ఇవ్వరు. సరిగ్గా అదే సమయానికి పోలీస్ స్టేషన్ని అక్షయ్ బాస్ చాముండేశ్వరి ఎంట్రీ ఇచ్చి సీన్ మొత్తం తారుమారు చేస్తుంది. ఇంటింటి రామాయణం సీరియల్ ఈరోజు సెప్టెంబర్ 2 ఎపిసోడ్లో నన్ను నమ్మండి సార్, నేను అతడ్ని గన్తో బెదిరించలేదని శ్రీకర్ ఎంత చెప్తున్నా వినకుండా పోలీసులు జీపు ఎక్కిస్తారు. శ్రేయ కూడా పోలీసుల్ని బతిమాలుతుంది. అయినా కూడా వినకుండా శ్రీకర్ని తీసుకెళ్ళిపోతారు. దీంతో గుమ్మం ముందే అలా నేలపై కూర్చుని ఉండిపోతుంది శ్రేయ. లోపలికి రా శ్రేయ అని పార్వతి పిలుస్తుంది. నేను లోపలికి రాను అత్తయ్య, శుభమా అని వ్రతం చేసుకుంటుంటే నా భర్తని పోలీసులు తీసుకెళ్లారు. మీరందరూ హ్యాపీగా ఉండాలి, నేను మాత్రం ఏడుస్తూ ఉండాలా? దీనంతటికీ కారణం ఈ అవనియే. నా భర్తని ఆటబొమ్మలా మార్చేసి నీకు కావాల్సిన పనులన్నీ చేయించుకున్నావ్. పెళ్లైనా కూడా నా మాట వినకుండా నా భర్తని నీ చెప్పుచేతల్లో పెట్టుకున్నావ్. పెళ్లైన నా గురించి ఆలోచించకుండా 24 గంటలు నీ పనులు చేసేలా నా మొగుడ్ని తయారుచేశావ్. ఇలాంటివేమన్నా జరిగినప్పుడు నీకు ఏం కాకుండా తప్పించుకోవడం కోసం తెలివిగా నా భర్త చేత అన్ని పనులు చేయిస్తున్నావ్. నువ్వు చెప్పినట్లు చేయడం వల్లే నా భర్త కేసులు ఇరుక్కున్నాడు. నా భర్త అరెస్టవ్వడానికి కారణం నువ్వే అంటూ అవనిపై రెచ్చిపోతుంది శ్రేయ. మాటలు రానట్లు సమాధానం చెప్పవేంటి? నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. అరెస్టైన నా భర్తని నువ్వే విడిపించి తీసుకురావాలి. వెళ్ళు, వెళ్ళి నా భర్తని విడిపించుకుని తీసుకురా. నువ్వు ఏం చెప్పినా నేను వినను. నీకొక గంట టైం ఇస్తున్నాను. ఈలోగా నా భర్త ఇక్కడ ఉండాలి అంతే. చూడండి, నా భర్తని తిరిగి తీసుకొచ్చేంతవరకు నేను ఈ ఇంట్లోకి వచ్చేదే లేదు. ఈ ఇంట్లో నుంచి ఎవరూ బయటికి వెళ్లేది లేదు అని శ్రేయ గొడవ పడుతుంది. మావయ్యగారు, నేను ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తాను. నా ప్రయత్నం నేనూ చేస్తాను అని అవని అంటుంది. ఉండమ్మా, నేనూ వస్తాను అని రాజేంద్ర అంటాడు. అక్షయ్, నీ పెళ్ళాం వెళ్తుంటే నువ్వు నిల్చుని చూస్తున్నావేంటి? వెళ్ళు అని బాస్ చెప్పడంతో అక్షయ్ కూడా బయలుదేరతాడు. పోలీస్ స్టేషన్కి వెళ్లగానే శ్రీకర్ మళ్ళీ అదే చెప్తాడు. వదిన, అసలు నేను నిజంగా వాడ్ని గన్తో బెదిరించలేదు. నిజం వదిన. అటెంప్ట్ టు మర్డర్ కేసు అంటే నాకు ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది వదిన అంటాడు. నువ్వు కంగారు పడకు శ్రీకర్, మేము ఏదో ఒకటి చేస్తాం అంటుంది అవని. సార్, మా శ్రీకర్ మీద కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని ఒకసారి పిలవండి, మేము మాట్లాడతాం అని ఎస్ఐతో అంటుంది. ఏం మాట్లాడతారు అని అడిగితే అతను చెప్పింది కరెక్ట్ కాదని, అతను పెట్టింది తప్పుడు కేసని అతని చేతే చెప్పించే ప్రయత్నం చేస్తాం అంటుంది. అవన్నీ మీరు చేస్తే మా పోలీసులకి ఏం చేతకాదు అనుకుంటున్నారా అని ఎస్ఐ సీరియస్ అవుతాడు. అలా అని కాదు సార్, కేసు పెట్టిన వాళ్ళంతా కరెక్ట్ అని, అరెస్ట్ అయిన వాళ్ళంతా రాంగ్ అని కాదు కదా అంటుంది అవని. మీరు మాతో వాదించడానికి వచ్చారా అని పోలీస్ అంటే ఇది వాదన కాదు సార్, మాట్లాడితే తప్పేం లేదు కదా అంటుంది అవని. మీరు ఏం మాట్లాడక్కర్లేదు, మేము ఏం చెయ్యాలో మాకు తెలుసు. అయినా ఈ డిస్కషన్స్ అన్నీ అనవసరం. ఇది చిన్న కేసు కాదు. ఈ కేసుకి ఎవరూ బెయిల్ ఇవ్వరు. ఇచ్చేవాళ్ళుంటే తీసుకొని రండి, రిలీజ్ చేస్తాను అని తెగేసి చెబుతాడు ఎస్ఐ. ఏవండి, మీ కంపెనీ లాయర్లుండేవాళ్ళు కదా, ఒకసారి వాళ్లకి ఫోన్ చేసి మాట్లాడండి అని అక్షయ్తో అంటుంది అవని. ఆల్రెడీ మాట్లాడారు కదా, నేను మాట్లాడినా కూడా అదే చెప్తారు. సరే, నాకు తెలిసిన 2-3 లాయర్లు ఉన్నారు, వాళ్లతో మాట్లాడి చూస్తాను అంటాడు అక్షయ్. అటెంప్ట్ టు మర్డర్కి బెయిల్ ఇప్పించొచ్చు, కాని అది కాస్త రిస్క్తో కూడుకున్న పని సార్. నేను అంత రిస్క్ చేయలేను అని లాయర్లు అంటారు. ఏమ్మా, మీరు ఇక్కడే కూర్చొని మా టైం వేస్ట్ చేస్తున్నారా? వెళ్ళమ్మా, వెళ్ళి మీ పని చూసుకోండి అంటాడు ఎస్ఐ. ఇంతలో
అక్షయ్కి శ్రేయ ఫోన్ చేస్తుంది. శ్రీకర్కి బెయిల్ దొరికిందా బావగారు అని అడుగుతుంది. పోలీసులతో మాట్లాడాం. శ్రీకర్ని రిలీజ్ చేసే పరిస్థితి లేదని చెప్తున్నారమ్మా అంటాడు. పోలీసులు ఏమన్నారు, లాయర్లు ఏమన్నారు అనేది నాకు అనవసరం. నా భర్తని మీరు తీసుకురాకపోతే మాత్రం చాలా పెద్ద గొడవ అయిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి అంటుంది శ్రేయ. మేము పోలీస్ స్టేషన్కి వచ్చింది శ్రీకర్ కోసమే కదమ్మా. నువ్వు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయి అంటాడు. ఇలాంటి స్టోరీలు చెప్పి కన్విన్స్ చేస్తే నేను కన్విన్స్ అయిపోతానో అనుకోవద్దు. మా డాడీ సిటీలోనే లీడింగ్ క్రిమినల్ లాయర్ అని మీకు తెలుసు కదా. శ్రీకర్ని కనుక మీరు తీసుకురాకపోతే మీ అందరి మీద కాజ్ ఆఫ్ ఎఫెన్స్ కేసు పెట్టి కోర్టు చుట్టూ తిప్పిస్తాను, అది గుర్తుపెట్టుకోండి అని బెదిరిస్తుంది శ్రేయ. ఏవండి ఏంటండి అని అవని అడుగుతుంది. నాన్నా, మనం శ్రీకర్ని తీసుకురాకపోతే శ్రేయ మనందరి మీద కేసు పెడతానంటుంది. ఛా అని అక్షయ్ చిరాకు పడతాడు. ఎస్ఐ గారు ప్లీజ్ సర్, అతని ఏ తప్పు చేయడు, నాది హామీ అని అవని అంటుంది. అతని వదలడం కుదరదు మేడం, మీరు వెళ్ళండి అంటాడు ఎస్ఐ. ఇంతలో అవని భుజం మీద చాముండేశ్వరి చేయి వేస్తుంది. ఆ అమ్మాయి నిన్ను అంత తిట్టినా కూడా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే నీకున్న మంచితనం, నీ సంస్కారం నాకు అర్థమైంది. నీలాంటి మంచివాళ్ల సంస్కారం ఎదుటివాళ్ల ముందు తలదించుకునేలా ఉండకూడదు. అందుకే నాకు చేతనైన సహాయం చేద్దామని వచ్చాను అంటుంది. నాకు తెలిసిన మెజిస్ట్రేట్ గారు ఒకరు ఉన్నారు, ఆయనతో మాట్లాడాను. ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్తానన్నారు అని చాముండేశ్వరి ధైర్యం చెప్తుంది. నమస్తే సార్, నేను సన్రైజ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ ఎండీని. మీకు మెజిస్ట్రేట్ గారు ఫోన్ చేస్తారని చెప్పారు, చేశారా అని ఎస్ఐని అడుగుతుంది. నాకు ఎవరూ చేయలేదు, ఆయన నాకెందుకు చేస్తారు అని ఎస్ఐ పోజు కొడతాడు. ఒక్క నిమిషం అని చాముండేశ్వరి ఫోన్లో ఏదో మెసేజ్ చేస్తుంది. వెంటనే ఎస్ఐకి కాల్ వస్తుంది. సార్, నమస్తే సార్, అలాగే సార్ అని కట్ చేసి కానిస్టేబుల్స్ అతన్ని రిలీజ్ చేయండి అంటాడు. థాంక్యూ మేడం, థాంక్యూ, మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను, చాలా థాంక్స్ అంటుంది అవని. థాంక్యూ సో మచ్ మేడం అని శ్రీకర్ అనగానే నమస్కారాలతో సరిపెట్టకుండా అక్కడ వ్రతం చేయండి, వెళ్ళండి అంటుంది చాముండేశ్వరి. ఇంటి దగ్గర శ్రేయ చేస్తున్న రచ్చ చూసి చాలా రోజుల తర్వాత మంచి డ్రామా సీన్ చూస్తున్నాను అని పల్లవి తెగ సంబరపడిపోతుంది. శ్రేయ, అవని అక్షయ్లు వెళ్లారు కదమ్మా, నువ్వు ఇంట్లోకిరా అని పార్వతి నచ్చచెబుతుంది. వాళ్ళు వెళ్లారా వచ్చారా అనేది నాకు అనవసరం, నా భర్త వచ్చేవరకు నేను ఇంట్లోకి వచ్చేదే లేదు అంటుంది శ్రేయ. నువ్వు ఇలా బయట కూర్చోవడం ఎవరైనా చూస్తే బాగోదమ్మా అంటుంది పార్వతి. అన్యాయంగా నా భర్తని అరెస్టు చేసి తీసుకెళ్లటం బావుందా చెప్పండి అని శ్రేయ ప్రశ్నిస్తుంది. ఇంతలో కార్లు రావడం చూసి పల్లవి షాకవుతుంది. అదిగో శ్రీకర్ వచ్చాడు అని పార్వతి అనగానే శ్రేయ పరిగెత్తుకుంటూ వెళ్ళి భర్తని పట్టుకుని ఏడుస్తుంది. ఏడవద్దు, శ్రేయ వచ్చేశాను కదా అని శ్రీకర్ ఓదారుస్తాడు. మంచి జరుగుతుందని వ్రతం చెయ్యాలనుకుంటే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావట్లేదు అంటుంది పార్వతి. ఈ ఇంటికి పట్టిన నజర్ పోయింది అనుకోండి, వ్రతం చేస్తే అంతా మంచే జరుగుతుంది అంటుంది చాముండేశ్వరి. అవునత్తయ్యా, పదండి, వెళ్ళి పూజ చేద్దాం అని అందరూ లోపలికి వెళ్తారు. ఇక ఈ సీన్ చూసి పల్లవి రగిలిపోతుంది. ఇక వ్రతం ఎలాంటి నిర్విఘ్నాలు లేకుండా శుభంగా జరుగుతుంది. వ్రతం ఏ ఆటంకం లేకుండా సవ్యంగా జరిగింది. ఇదిగో అక్షయ్, నిన్ను నీ పెళ్ళాన్ని చూశాక మీరు బెస్ట్ కపుల్ అనిపించింది. అందుకే ఇదిగో ఈ గిఫ్ట్ తెచ్చాను. దీంట్లో ఏముందో తెలుసా? రాధాకృష్ణుల బొమ్మ ఉంది. ఆ రాధాకృష్ణులలానే మీరు కూడా ఎప్పుడూ సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి. నాకు ఆఫీసులో బిజినెస్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. మీ అందర్నీ కలిసినందుకు చాలా సంతోషం, వస్తాను రాజేంద్ర ప్రసాద్ అంటూ చాముండేశ్వరి బైబై చెబుతుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.